బ్రేకింగ్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లోని కుల్గామ్ లోని అకల్ అడవిలో లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాదిని భద్రతా దళాలు హతమార్చాయి. అతడి మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ ఉగ్రవాది పుల్వామాకు చెందిన హరీస్ నజర్ గా దారుగా గుర్తించారు. పహల్గామ్ దాడి తర్వాత ప్రభుత్వం విడుదల చేసిన 14 మంది స్థానిక ఉగ్రవాదుల జాబితాలో హారిష్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హారిష్ సి కేటగిరీ ఉగ్రవాది కాగా అతని నుంచి ఒక AK-47 రైఫిల్, మ్యాగజైన్లు, గ్రైనేట్లు, మందుగుండ్లు కూడా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిన్న రాత్రి నుంచి జరుగుతున్నటువంటి కూంబింగ్ లో ఉగ్రవాది హతమైనట్లు కూడా వెల్లడించారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కళ, దీపిక, దాదాపు ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. దాదాపు పుల్వామా ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్నటువంటి అంటే ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ కాలేదు, కంటిన్యూ అవుతుందన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన తర్వాత కూడా ఏదైతే మనకు పహల్గావ్ దాడిలో కీలకమైనటువంటి వ్యక్తుల ఆపరేషన్ మాత్రం కంటిన్యూ అవుతుంది. అప్పటి నుంచి కూడా నిన్న రాత్రి వరకు జరిగినటువంటి ఒక కీలకమైనటువంటి ఎన్కౌంటర్ లో పహల్గావ్ దాడిలో అంటే కీలకమైనటువంటి వ్యక్తుల్లో ఇతడు కూడా ఒకడు. అయితే ఇతడు పుల్వామాకు సంబంధించినటువంటిది మనకు హరీష్ నజీర్ దార్గా వ్యక్తి. ఇతన్ని ఎన్కౌంటర్ లో అంటే ఇక్కడ ఏదైతే ఉగ్రవాదులు దాక్కున్నారన్నటువంటి సమాచారంతో కూడా సిఆర్పిఎఫ్ కు సమాచారం అందడంతో అక్కడ జమ్మూ కాశ్మీర్ పోలీసులు సిఆర్పిఎఫ్ కు ఇద్దరు అంటే 2 టీములు కూడా చుట్టుముట్టినటువంటి నిన్న రాత్రి నుంచి కూడా జరిగినటువంటి కాల్పుల్లో ఈ వ్యక్తిని హతం చేసినట్లు కూడా కీలకంగా కూడా కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు. దాదాపు నిన్న సాయంత్రం నుంచి 8 గంటల నుంచి కూడా దాదాపు కీలకంగా పుల్వామా అన్నటువంటి సౌత్ కాశ్మీర్ కి సంబంధించినటువంటి ప్రాంతము. ఈ ప్రాంతంలో ఎక్కువగా కూడా ఉగ్రవాదుల కదలికలు ఎక్కువగా ఉన్నటువంటి సమాచారం అందడంతో నిన్న సాయంత్రం నుంచి కూడా పోలీసులంతా కూడా ఆర్మీ ఫోర్స్ అంతా కూడా ఆ ప్రదేశాన్ని అంతటిని కూడా ఆక్యుపై చేసుకున్నారు. అయితే అందులో 16 మంది ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారన్నటువంటిది ఒక కీలకమైనటువంటి సమాచారం. మరొక సమాచారం వారి ఐడి కార్డ్స్ కి సంబంధించినటువంటి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఐడి కార్డ్స్, తర్వాత ఒకటి చాక్లెట్ కి సంబంధించినటువంటి ఒక బ్రాండ్ అంటే ఏదైతే పహల్గావ్ దాడిలో మనకు ఎన్ఐఏ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ లో అక్కడ చాక్లెట్స్, కొన్ని స్పెషల్ డ్రై ఫ్రూట్స్ తిన్నటువంటి ఆనవాళ్ళు కూడా అప్పుడు దొరికినటువంటి ఏదైతే మనకు ఇన్వెస్టిగేషన్ లో దొరికినటువంటి ఆధారాలతో ఇక్కడ ఏదైతే పుల్వామా తర్వాత అనంత్ నాగు ఈ ప్రాంతాలంతా కూడా దానికి సంబంధించినటువంటి చాక్లెట్ ఏదైతే పేపర్స్ ఉంటుందో, ర్యాప్స్ ఉంటుందో అవి దొరకడంతో అక్కడ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కదలికలు ఉన్నాయన్నటువంటి పూర్తి సమాచారంతో ఆర్మీ ఫోర్స్ అంతా కూడా ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నది. దాదాపు 16 మంది ఒక కీలకమైనటువంటి భేటీ జరుగుతుందన్నటువంటి సమాచారంతో ఇక్కడికి ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా ఆక్యుపై చేసుకున్నటువంటిది. అయితే ఈ కాల్పుల్లో ఒక వ్యక్తిని అంటే హతమార్చినట్లు తెలుస్తుంది. మరికొంతమంది కూడా ఈ ఏదైతే ఎన్కౌంటర్ కి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆర్మీ ఫోర్స్ కొంతమందిని వాళ్ళని అంటే ఆ ప్రాంతాల్లో ఏదైతే సమావేశం జరుపుతున్నటువంటి ఆ ఇంటిని కూడా మొత్తం చుట్టుముట్టినట్లు కూడా కీలకంగా కూడా ఆధారాలు కూడా అధికారికంగా కూడా ప్రకటిస్తున్నారు. అయితే మరొక వైపు ఏదైతే ఏ పేర్లైనా కానీ పహల్గావ్ దాడిలో ఏదైతే ఉగ్రవాదులు దుశ్చరణ ఏదైతే భారత్ ఇక్కడ అంటే ఇక్కడ పహల్గావ్ లో జరిగినటువంటి దాడిలో మరణించినటువంటి వారికి సంబంధించినటువంటి ఉగ్రవాదుల జాడలను తెలుసుకోవడం కొరకే ఒక స్పెషల్ వాట్సాప్ నంబర్ ని కూడా ప్రకటించడం జరిగింది. దాని ఆధారంగానే ఇప్పుడు ఏదైతే ఎన్కౌంటర్లు జరుగుతున్నటువంటి వారి పూర్తి సమాచారాన్ని కూడా ఇస్తున్నారు ఎన్ఐఏకి. అయితే దీనికి సంబంధించినటువంటిది కొంత రివార్డును కూడా ప్రకటించడం జరిగింది. వారు ఎవరైతే దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇస్తున్నారో వారి పేర్లను కూడా చాలా గోప్యంగా కూడా ఉంచుతున్నారు. మొత్తం మీద మాత్రము 16 మంది చాలా కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లను జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి అంటే ప్రభుత్వం కూడా గవర్నమెంట్ కూడా దీనిని ప్రకటించింది. తర్వాత ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కూడా ప్రత్యేకంగా కూడా కొంతమంది పేర్లను ప్రకటించారు. అందులో భాగంగానే ఈ రోజు తర్వాత గత 2 రోజుల క్రితం కూడా పహల్గావ్ దాడి అంటే పహల్గావ్ అంటే దాడిలో ఉగ్రవాదులుగా ఉన్నటువంటి 3 కీలక వ్యక్తులను కూడా షూట్ చేయడం జరిగింది. మరి ఈ రోజు నిన్న రాత్రి జరిగినటువంటిది చాలా మంది కీలకంగా 6 ఈ ఏదైతే ఆర్మీ సంబంధించినటువంటి ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు మరణించినటువంటి వారి సంఖ్య. అయితే ఇంకా కొంతమంది కూడా వీరు కూడా పోలీసుల యొక్క ఆధీనంలో ఆర్మీ ఫోర్స్ ఆధీనంలో ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే ఏదైతే జమ్మూ కాశ్మీర్ కనుకోవచ్చు, తర్వాత
సిఆర్పిఎఫ్ కి సంబంధించినటువంటి రెండు కూడా చాలా కంబైన్డ్ గా ఒక అంటే యూనిటీగా కూడా ఈ మొత్తం అంతా కూడా ఈ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. మొత్తం మీద మాత్రము ఉగ్రవాదులను మాత్రం ఏరివేత ప్రారంభమైందని చెప్పవచ్చు. దీపిక. రైట్, థ్యాంక్ యూ కళ.